వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అనుష నిండు గర్భిణి 9 నెలలు పూర్తయి మరికొన్ని గంటల్లో ఒక బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి తల్లి ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. కానీ ఆ ప్రేమించిన వ్యక్తి చేతిలోనే తను హత్యకు గురవుతానని ఎప్పుడూ ఊహించలేదు. భర్త పైన అమితమైన ప్రేమ. ఎన్నోసార్లు అతను ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి ఎన్నో ప్లాన్స్ చేసిన పిచ్చి ప్రేమ వల్ల ఆ అమ్మాయి అవన్నీ తెలుసుకోలేకపోయింది. ఆఖరికి 9 నెలల నిండు గర్భిణిగా ఉండి కూడా భర్త చేతిలోనే హత్యకు గురైనటువంటి దారుణమైన ఘటన. అనుష మృతి చెందిన తీరు ప్రతి ఒక్కరి కళ్ళంట నీళ్లు తెప్పిస్తోంది. ఎందుకంటే ఇంత మోసం, ఆ ప్రేమ పేరుతో జరిగిన ఇంత మోసానికి ఆ అమ్మాయి బలైపోయింది. తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా బలైపోయినటువంటి దుర్ఘటన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి బంధువులు, అమ్మ, నాన్న అందరూ కూడా గుండెలు అవిసెల్లా రోధిస్తున్నారు ఆ అమ్మాయి కోసం. ఈవెన్ అనూషకు జరిగినటువంటి అన్యాయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? అంతగా ప్రేమించుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ భర్త హత్య చేశాడు అన్ని వింటే ఇప్పుడే ఆల్రెడీ ఏసీపీ గారు చెప్పినటువంటి విస్తుపోయి నిజాలు కూడా చాలా భయమేస్తోంది. అమ్మాయిలు పెళ్లికి సిద్ధపడాలన్నా కూడా భయమేస్తున్నటువంటి సందర్భం. ఒక్కసారి అనూష వాళ్ళ సిస్టర్తో మాట్లాడదాం ఏం జరిగింది అనే విషయం. పాపం వాళ్ళ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగోక ఆమె కూడా పూర్తిగా మంచం పట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలోనే తను భర్తను కోల్పోయింది, ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా కోల్పోయింది. ఆమె కూడా ఏమీ మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ సిస్టర్తో ఒక్కసారి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? ఎప్పుడు ప్రేమ పెళ్లి జరిగింది? ఇప్పుడు ఏసీపీ గారు చెప్తున్నారు ఆ అబ్బాయి ఇంట్లో ఎవరికి తెలియదు అని. ఏంటి అసలు తెలియకుండా పెళ్లి ఏంటి? అబ్బాయి ఇంట్లో తెలియకుండా అయితే ఉండదు కదండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అబ్బాయి ఇంటికి రావట్లేదు అన్నప్పటికీ వాళ్ళకి తెలియకుండా ఉండదు కదా. అంతేమి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు కాదు, ఏమి కాదు, తెలియకుండా అయితే ఉండదు. తెలిసే మొత్తం నేను వాళ్ళ ప్లానింగ్తోనే చేశాడని చెప్పి నేను అంటున్నాను. ఎప్పుడు జరిగింది వీళ్ళ పెళ్లి? ఎక్కడ జరిగింది? 2 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ సింహాచలంలో జరిగింది పెళ్లి. ఎలా పరిచయం? ఎలా అసలు? కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్ అంట గని అంటే జ్ఞానేశ్వర్ తనతో పెళ్లి చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇష్టం అంటే సరే అని అన్నా మేము. వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదన్నా సరే తిను సపోర్ట్గా ఉండి తిను చూసుకుంటాడు అన్న నమ్మకంతోనే మేము యాక్సెప్ట్ చేసాము. కానీ తన ప్రాణాలు తీసేస్తాడని అసలు అనుకోలేదు. ఇంతకు ముందు కూడా వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నం చేశాడు అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? పెళ్ళైన కొన్ని నెలల తర్వాత తనకి క్యాన్సర్ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బెటరు, నాతో ఎప్పటికైనా నేను చనిపోతాను సంథింగ్ ఏదో అలా చెప్పేవాడు అనమాట, బెదిరించేవాడు. నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బెటర్ అని చెప్పేసి గొడవలు పెట్టుకునేవాడు దీనికోసం. అయితే ఎలాగైనా పర్వాలేదు, నీతో ఉంటాను, పెళ్లి చేసుకున్నాను కదా, నేను నీతోనే ఉంటాను, సరే కష్టమైనా నష్టమైనా, నీకు హెల్త్ బాగున్నా బాగోపోయినా నీతోనే ఉంటానని చివరి వరకు తను అలాగే ఉన్నది. కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ నేను చంపేస్తారు, నువ్వు నాతోనే ఉన్నావు అని తెలిస్తే కనుక నేను చంపేస్తారు, నేను చంపే ప్రయత్నాలు చేస్తారు, తర్వాత నీ ఇష్టం, నీ లైఫ్ను చూసుకో అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. సరే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఉంచాలా తీసేవాలా అని చెప్పి చాలా ఇచ్చేసాడు. కానీ మేమేంటంటే సరే తనకి కూడా ఇష్టం అనమాట, సరే ఉంచుకుంటే ఏంటంటే లైఫ్ ఇంకా ముందుకే వెళ్తుంది, సరే ఇవన్నీ సర్దుకుపోతాయి డెలివరీ అయితే అని చెప్పేసి అనుకుంది. కానీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మొన్న లాస్ట్లో ఒక 4-5 డేస్ బ్యాక్ అండి ఫ్రూట్స్ సలాడ్ అడిగితే తీసుకొచ్చాడు. దాంట్లో ట్యాబ్లెట్ వచ్చిందంట. ఆ ట్యాబ్లెట్ని కూడా అనుమానం రాకుండా తను చెప్తుందంటే అంతలా నమ్మించేసి దాన్ని ఇచ్చేసాడు. నిన్న నైట్ హాస్పిటల్ అడ్మిట్ కూడా అవ్వకుండా ఆఫ్ చేశాడు. దానికి కారణం ఇదే, చంపడానికి అనుకుంటా. ఆ టైంలో ఎవరు లేరా? ఏం జరుగుంటుంది? నిన్న ఎవరు లేరండి. అమ్మమ్మ వచ్చింది. అయితే అమ్మమ్మ వచ్చింది, వీళ్ళు భోజనం చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ పడుకుందంట. మరి ఇంకా అమ్మమ్మకి ఏమీ తెలీదు. ఉదయానికి లేపుతుంటే లేకట్లేదంట. తినేమో బయట ఫోన్ చూసుకుంటున్నాడంట ఏమీ తెలియనట్టు. బయట లోపలికి వెళ్ళి లేపుతుంటే లేకట్లేదు ఏంటంటే ఏమో తెలీదు, అయితేనే చనిపోయినట్టుందని ఏం తెలియనట్టు మామూలుగా చెప్తున్నాడంట. అంటే మీ బావగారే మీకు ఫోన్ చేశారా అక్కకి ఇలా అయిందని? లేదండి, 9:30 ఆ టైంకి మా ఆయనకి ఫోన్ చేశారు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఫ్రెండ్ ఫోన్ నుంచి మా ఆయనకి ఫోన్ చేశారు అనమాట. కానీ ఫోన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట ఇలా చనిపోయిందంట అని చెప్పేసి. అంతే, తను కూడా ఏం ఫోన్ చేయలేదు. అది కూడా 9:30కి అలా ఫోన్ చేశారు మార్నింగ్. మీకు వెళ్ళినప్పటికీ అక్క చనిపోయింది కదా, మీకేమైనా అనుమానాలు వచ్చాయా? ఎందుకు అనుమానం వచ్చింది? జ్ఞానేశ్వరి అంటే మీ బావే? మాకు అనుమానం అంటే అసలు ఎందుకు చనిపోయిందో మాకు తెలియదు. మేము ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసరికి 2 అలా అవుతుంది. ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు. వచ్చిన తర్వాత అక్కడ KGHలో చెప్పారు ఇలాగని.
కొంచెం గట్టిగా అడిగేటప్పటికి రావడానికి కారణాలు ఏంటి అసలు? మెడ మీద ఇలా ఇవి బ్లాక్గా అయిపోయి మొత్తం అంతా అలా ఉందంట. కొంచెం గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పాడు అన్నమాట, నేనే చంపానని చెప్పేసి. నువ్వు చెప్పకపోయినా ఇక్కడ పోస్ట్ మార్టం చేసేటప్పటికి నువ్వు ఎలా తెలుస్తుంది అని గట్టిగా అడిగేటప్పటికి అప్పుడు చెప్పాడంట. పెళ్ళైన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన మోటో ఏమై ఉంటుంది అసలు? రకరకాల ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది, తను వదిలించుకోవడానికే తను ఫస్ట్ నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా డెలివరీ అయితే 2 ప్రాణాలు అని చెప్పేసి నేను నైట్ ఇలా చేశాడు. అక్క ఏం చదువుకున్నారు అసలు? అక్క హోటల్ మేనేజ్మెంట్ చేసింది. మీ ఇద్దరికి పరిచయం? మరి ఎలా పరిచయమో తెలీదు. జ్ఞానేశ్వర్ తినే స్కౌట్స్ అంట, మరి నాకు ఐడియా లేదు దానికోసం. పెళ్ళి ప్రేమ పెళ్ళి అన్నప్పుడు ఏం చెప్పాడు? నేను ఈ పలానా జాబ్ చేస్తున్నాను, పలానా చోటు ఉంటాము, ఇట్లా కొన్ని డీటెయిల్స్ మనకి తెలిసి ఉంటాయి కదా. నాకు ఐడియా. సో ఏం చెప్తారు మొత్తానికి? మీ కుటుంబంలో ఒక నిండు గర్భిణి అంటే మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు, ఎందుకంటే కొన్ని గంటల్లోనే నేను పిన్ అవ్వబోతున్నాను అని, లేకపోతే మీ అమ్మగారు అయితే అమ్మమ్మ అవ్వబోతున్నాను అని రకరకాలుగా ఊహలు. తను ఏదైతే ప్రెగ్నెంట్ బంప్తో కూడా కొన్ని ఫొటోస్ చూస్తే మాకే బాగా అన్ని తను చూసి తను ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుంది. రేపు మా బాబు అయినా పర్వాలేదు, పాప అయినా పర్వాలేదు, నేను ఎంతో నవ్వుతూ మాట్లాడింది. సరే నువ్వు ఎప్పుడు వస్తావు, రేపు వచ్చే డెలివరీ అయిపోద్ది, నువ్వు నాతో ఉండు, ఒక 10-15 రోజులైనా సరే ఇక్కడే ఉండు, అన్నీ చూసుకో అని చెప్పేసి కూడా ఫోన్లు చేసి ఎంతో హ్యాపీగా మాట్లాడింది. కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఎలాంటి న్యాయం కోరుతున్నారు అసలు? అమ్మాయిలు అనేటప్పటికీ పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, భర్త మీద ఇంకా ఉంటాయి. మంచిగా ప్రేమగా చూసుకుని భర్త దొరికితే ఒక అదృష్టంగా భావిస్తారు ప్రతి ఆడపిల్ల. కానీ ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని ఆఖరికి నిండు గర్భిణి అని కూడా చూడకుండా కర్కశమైన నిర్ణయం తీసుకున్న ఇలాంటి మగవాళ్ళు ఏంటి? సరైన శిక్ష వేయాలండి ఇలాంటి వాళ్ళకి. అసలు వాడిని బయట కూడా తిరగనివ్వకూడదు. వీడిని చూసి మళ్ళీ ఇంకొకటి భయపడాలి ఇలా ఎవరైనా చెయ్యాలంటే. అంత గట్టిగా శిక్ష వేయాలి. కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగం కాకూడదు వీటికి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇంత జాబ్ స్కౌట్స్లో చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అలాగే బీచ్ రోడ్లో 2 ఫుడ్ స్టాల్స్ కూడా రన్ చేస్తున్నాడు అని. ఇప్పుడు తనకు పెళ్ళయిందని కానీ ఇలా ప్రెగ్నెంట్ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలియదని తెలియదని చెప్తున్నారు, కానీ తెలియకుండా ఎలా ఉంటుంది? 2 సంవత్సరాలు అవుతుంది, ఎలా తెలియకుండా ఉంటుంది? ఆ పేరెంట్స్ అంతా చేతకాని వాళ్ళు కదా, తెలియదా? మాత్రం తెలియకుండా ఉండదు కదా, తెలుస్తుంది. కానీ తెలియదని చెప్పి వాళ్ళు సైడ్ అయిపోతున్నారు. ఇవన్నీ చేశాడంటే ధైర్యంతో, వాళ్ళ ధైర్యంతోనే కదా చేస్తాడు. లేదంటే తను చంపేంత వరకు ఎలా వెళ్తాడు? ఇది అనూషకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. నమ్మిన భర్త చేతిలోనే తను చనిపోతుందని పాపం మా అమ్మాయి ఊహించుకోలేకపోయింది. స్టేటస్లు పెట్టుకుంది, బేబీ బంప్తో ఫోటోషూట్లు చేయించుకుంది, అందరికీ షేర్ చేసుకుంది. నేను రేపు అడ్మిట్ అవుతున్నాను, ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను, మీరందరూ కూడా నన్ను చూసుకోవడానికి, బేబీని చూసుకోవడానికి, నాకు ఫస్ట్ కానుపు కాబట్టి నాకు సపోర్ట్గా ఉండడానికి రండి అని. ఇక్కడ ఒక మదర్ ఉన్నారు, వాళ్ళ అనూష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్. ఎందుకంటే ఒక తల్లిగా తన కళ్ళలో ఇందాక నుంచి నేను చూస్తున్నాను, మార్నింగ్ నుంచి కూడా ఇన్ని మాటలు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళి ఎంత ఇంపార్టెంటో, తల్లి కాబోతున్నాను అన్నప్పుడు అందరినీ అలర్ట్ చేస్తారు వాళ్ళంతలో వాళ్ళు. ఎందుకంటే బేబీకి నాకు చూసుకోవడం రాదు, నువ్వు రా అమ్మమ్మ. మా బాబుతో ఆడుకుందు కానీ నేను అన్నాను బాబే పుడతాడు అనేసి. ఎవరు పుట్టినా కానీ తల్లి అలాగే అనుకుంటున్నాను. నేను 2 రోజులు వస్తానమ్మా, ఆడిపిస్తాను, మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి వచ్చాను. 1 లక్ష వరకు వెళ్ళాను. అంతలోనే ఇంత దారుణమే, మరి దారుణమే. అమ్మాయి చక్కగా హోటల్ మేనేజ్మెంట్ చదివింది, ఇండివిజువల్గా కూడా తను. చెప్పండి మా, నేను జాబ్లో కూడా జాయిన్ చేశాను. మీరు ఏమవుతారు నేను మా అమ్మాయి ఫ్రెండ్స్. అయినా కూడా మీరు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే అంత అటాచ్మెంట్ అమ్మాయి. ఆడపిల్లే కదమ్మా, ఇలాంటి ఎదవలు ఉండకూడదు. ఇంకా వాడికి ఏం చేయాలని వాడు అనుకుంటాడు, నాకు సైడ్ డబ్బు ఉంది కదా, నేను ఎలాగైనా వచ్చేస్తాను 1 సంవత్సరం పోయాక, రానివ్వకూడదు అలాంటి ఎదవకి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది. ఇంకొక ఆడపిల్లకి అలా జరుగుతుంది, పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది ఆ తల్లిదండ్రులకని. అనూష ఎవరైతే ప్రాణాలు కోల్పోయిందో 9 నెలల నిండు గర్భిణికి జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కూడా అలా రోధిస్తూనే ఉన్నారు. ఇంత అన్యాయమా, నమ్మింది భర్త చేతిలోనే తన ప్రాణాలు పోగొట్టుకుంది. అయ్యో కొన్ని క్షణాల్లో నేను కూడా నాన్నను కాబోతున్నాను అనే ఒక మంచి ఆలోచన కూడా రాకుండా ఇంత కర్కశమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇలాంటి వాళ్ళని అసలు కఠినంగా శిక్షించాలి. బయట సొసైటీలో తిరిగే అర్హత వాళ్ళకి లేదు కాబట్టి కఠినంగా శిక్షించాలని కూడా బంధువులందరూ కూడా కోరుతున్నారు. నైట్ 10 కూడా కాల్ చేసిందండి తను.
ప్రాబ్లం ఏం లేదు, మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానన్నాడని కూడా చెప్పిందండి. అయితే నైటే జాయిన్ చేయమన్నారంటండి హాస్పిటల్లో మేడం డాక్టర్గా అయితే, కానీ మార్నింగే జాయిన్ చేస్తానని చెప్పేసి అన్నాడంటండి. అది మార్నింగ్ మాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే పోలీసులను గట్టిగా నిర్బంధిస్తే అప్పుడు ఒప్పుకున్నాడంటండి. ఏదేమైనా కానీ సొసైటీ సపోర్ట్ అయితే కావాలండి. తనే అదే చున్నీతో ఊరేసేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు అంటే తెలియదండి, అది అతనే చెప్పాలండి. ఖచ్చితంగా అతనితో చెప్పించాలండి. ఇది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఎవరైతే ఆ భర్త ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదా అండి అసలు? వాళ్ళ రిలేటివ్స్ అందరికీ తెలుసండి, చాలా వరకు తెలుసండి, కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అయితే చేయలేదండి. తను కూడా ఎక్కడికి బయటకు అయితే పంపించేవాడు కాదండి ఎక్కువ. అది ఇద్దరు పర్సనల్గానే ఉండేవారు. 2022 మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒకవేళ వచ్చినా 2-3 అవర్స్కి మించి బయటకైతే వచ్చేది కాదండి. తను చాలా హ్యాపీగా రెస్టారెంట్స్కి వెళ్ళాం, ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే తను కొన్ని రోజుల్లోనే బేబీకి డెలివరీ ఇవ్వబోతున్నారు కాబట్టి, ఒక తల్లి అమ్మగా పోతుంది కాబట్టి చాలా హ్యాపీగా బేబీ బంప్తో కూడా ఫొటోస్ కూడా మీరు నాకు షేర్ చేశారు. ఏంటి ఇంత దారుణం అసలు? యాక్చువల్లీ నైట్ డాక్టర్ చెప్పారంట జాయిన్ అయిపోండి అని చెప్పారంట. సో మేము నైట్ వీడియో కాల్ మాట్లాడాం, అప్ టు 11:30 వరకు మాట్లాడాం. సో ఏం చెప్పారంటే లేదు గని చెప్పాడు, మార్నింగ్ వెళ్దాము, ఇప్పుడు ఎందుకులే డెలివరీయే కదా చూసుకుందాం అని చెప్పాడు. సో మార్నింగ్ మాకు కాల్ చేసేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయింది, పడిపోయింది అని చెప్పాడు. ఎన్ని గంటలప్పుడు? 7:30 ఆ రేంజ్లో మాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. సో అన్కాన్షియస్ అయిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళేటప్పటికే లైక్ పల్స్ ఉంది, డాక్టర్ చూస్తున్నారు అని చెప్పారు. ఒక 10 minutes తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పాడు అని చెప్పారు. మేము అప్పటికే చూసేటప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఆ అమ్మాయికి టోటలీ. సో మేము అప్పుడు కేజీహెచ్కి తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్స్ మాట్లాడారు, పోలీసు వాళ్ళు మాట్లాడాక సో తను అప్పుడు ఒప్పుకున్నాడు. అబ్జర్వ్ చేసాం, బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద దీని మీద మొత్తం ఉన్నాయి. సో అయితే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం, కానీ మరి ఇంతలా దారుణంగా చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఒక మనిషి మరొక మనిషిని హింసించడమే చాలా ఘోరం. అంటే నిండు గర్భిణి, అది కూడా అతనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, భార్య బిడ్డ. ఎందుకు అసలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు వెళ్ళి? అండ్ వాళ్ళు కూడా హ్యాపీ కపుల్స్, మేము కూడా డిసైడ్ చేయలేకపోయాం ఏంటి రీజన్ అని చెప్పేసి. అండ్ తను కూడా చాలా స్ట్రాంగ్, ఏదైనా ఉంటే తను ఫేస్ చేస్తారు తప్ప. ఎంతవరకు చదువుకున్నారు అనుష? తను హోటల్ మేనేజ్మెంట్ చేసింది. వీళ్ళిద్దరికి ఎలా అండి పరిచయం? వాళ్ళు కాలేజ్ రిలేటెడ్గా ఎక్కడో ఫ్రెండ్స్. సో మేము తర్వాత ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంట్రొడక్షన్ అది వాళ్ళకి తెలుసు. మ్యారేజ్కి వెళ్ళారా మీరు? లేదు, నాకు మ్యారేజ్ తర్వాత నుంచి మేము ఫ్రెండ్స్. ఒక 3 years నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ మాకు పరిచయం తను. ఏంటి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి? ఇంకొక ఆడపిల్ల జీవితం ఇలా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే